నమస్తే బాబు, ఏం పేరు? శేషగిరిరావు. శేషగిరిరావు. ఏ ఊరండి మీది? వడ్లపూడి. వడ్లపూడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదండి. ఈ 2 సంవత్సరాల చంద్రబాబు గారి పరిపాలన ఎట్లా ఉంది మీకు? బాగానుంది. ఒకటి లాక్కొస్తాను. ఏమేం చేస్తున్నారండి అభివృద్ధి? పనులు రోడ్లు అవుతున్నాయి. ధరినాము ఒకటి రాజధాని ఆవారం అన్నీ లాక్కుంటూ వస్తున్నాం. రాజధానికి ఈ 5 ఏళ్ళు పూర్తయిద్ది అంటారా? అవుదా? అవుదా? ఎందుకని? ఇంకా టైం పట్టింది. ఇంకా టైం పట్టిందా? ఇవన్నీ అవ్వద్దు, ఇవన్నీ చూసుకోవద్దు. దాని ఒకదాని మీద పెడితేట చూసారండి రాజధాని మీరు? చూసాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అటు బాగానే ఉన్నాయి. కడుతున్నారు. పర్లేదా? మరి అన్ని గ్రాఫిక్స్ పట్టిద్ది. ఇంకా టైం పడుతుంది. మరి అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు కదా ప్రభుత్వ నాయకులు. పర్లేదు, బాగానే ఉన్నాయి. జగన్ గారు మాట్లాడతా రాజధాని ప్రాంతాన్ని మునిగిపోయే ఏరియాలో పెట్టారు. అమరావతిలో చిన్న తుప్పరు పడినా కూడా మునిగిపోయింది అంటున్నారు. నిజంగా చిన్న తుప్పరు పడితే మునిగిపోయిద్దా? అది మునిగేది కాదు, అది కుట్ర ప్రభుత్వం. కుట్ర ప్రభుత్వం అది చేయలేక మరి ఏ మొనలేదే, రాజధాని మొనలేదే, రోడ్లు వేసాడుగా ఎవరు? జగన్. మరి అదే తెలుసుకోవాల్సింది. మరి మావిగాని అంటున్నారు జగన్ గారు. మావిగాని అంటున్నాడు కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఉటుమాటలు ఆడ రుచికొండలో కూర్చొని మెయింటైన్ చేద్దామని ఉత్తర కొరియా టైపులో చేయాలని, ఎవరు లేకుండా చేయాలని కూర్చున్నాం. ఇదే ఆంధ్రప్రదేశ్. అది లెక్క. సూపర్ 6 ఎవరు ఉండకూడదు ఇక. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండాలి, రుచికొండలో కూర్చోవాలి. ఆడ గన్నుబెట్టి ఆయన కాలమండి కాలవాలా, చేయమంది చేయాలి. అది లెక్క, ఆయన ప్లాన్. అది జనం తెలుసుకోనే కదా మరి రోడ్లు రాజబోకుల మీద ఆయన ఫోటో పెడతాం. మరి అదే కొంపతీసి అది అప్పుడు ఇక బ్యాంక్కి వెళ్తే డబ్బులు ఇవ్వట్లేదు. ఆయన ఫోటోని మేము ఎందుకు ఇస్తా ఉంటున్నారు. మరి సొమ్ముని ఏదేది ఆయన ఫోటో పెట్టుకోవటం. మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారు వేస్తున్నారు ఫోటో. మీ పాస్ పుస్తకాల మీద ఈ ప్రభుత్వంలో వేస్తున్నారు ఫోటోలు బాబు గారు, చంద్రబాబు గారు. నేను చూడలేదు. చూడలేదా? వేసిన చట్టం తీసి ఎవరిది ఇంకేసి తొంగలో దొక్కేసాడుగా. తీసేసారా? తీసి పారేసి ఎవరి వాళ్ళకి ఇచ్చాడుగా, మళ్ళీ ఆక్రమించినవి కూడా. అందుకే మళ్ళీ ఓట్లు వేసింది తిప్పి. అభివృద్ధి ఏమేం చేస్తుంది? రోడ్లు కానీ కంపెనీలు ఒకటి కంపెనీలు అంటే అంతా 2 సంవత్సరాల నెలల ఈ లోటు పోట్లు అన్నీ సరి చేసుకునే వరకు వారైంది. ఒకటి చేసుకొస్తున్నాడు. రోడ్లు అంటే ఒకటి సాగుతున్నాయి. ప్రభుత్వం ఎట్లా మరి రోడ్లు అసలేమి లేదుగా, మరేమి లేవు. అన్ని యాక్సిడెంట్లు, గోధులు పడ ఆగమాగం అయిపోయింది. ఉండదేగా అనుకునేది లేదు, అందరూ తెలుసుగా. అభివృద్ధి కదా వైసీపీ ప్రభుత్వం జరిగింది, కూటమి ప్రభుత్వం జరుగుతుంది. జనానికి డబ్బులు ఎత్తాం, అది ఒకటి తెలిసింది కానీ అభివృద్ధి ఏం జరగదు.